మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు సిటీలను అనుసంధానం చేస్తే, అదే మామూలుగా అనుసంధానం చేసినట్లయితే తక్కువ డబ్బుతో ఒక 20,000 కోట్ల రూపాయలతోనే ఒక మంచి రాజధాని మనం కట్టుకోగలమని చెప్పేసి ఏదైతే ఆయన చెప్పిన మాట ఆ రోజు నుంచి ఈ రోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకుల్లో గుండెల్లో పకాంతం స్టార్ట్ అయ్యింది. ఎక్కువ ఖర్చుతోనేమో మనకి రాజధాని అనేది క్యాపిటల్ కనిపిస్తుంది. ఈరోజు మీరే చూశారు, ఈనాడు పేపర్లో వచ్చాయి, మీగా చెప్పింది నీ పనితనం బాగోలేదంటే అర్థం ఏంటి? నువ్వు మీ నాన్న తాలుగా వ్యవహారం జోక్యం చేసుకుంటే మీ ఇద్దరు ఏడు చేస్తారు. ఈరోజు ఈ జిల్లాలో ప్రజలు కానీ నియోజకవర్గ ప్రజలు కానీ తెలుసు, మీరు ఉదయం లేచి దగ్గర నుంచి దండుకోవడం తప్ప జిల్లా అభివృద్ధి మీద కానీ నియోజకవర్గ అభివృద్ధి మీద ఎక్కడ దృష్టి పెట్టారని చెప్పింది అడుగుతున్నారు. ఈరోజు ఎక్కడ బాధ్యత వీళ్ళు తెలియ పనిచేస్తున్నారు? ఈరోజు ఈ మంత్రి ఏం చేస్తున్నారు? 2 సంవత్సరాలు బట్టి ఒక పెన్షన్ ఇవ్వకపోతే చెప్పండి. ఎంతసేపు వాళ్ళ అభివృద్ధి గురించి చూస్తారు. ఈరోజు ఈ 2 సంవత్సరాల్లో ఈ మంత్రి ఏం చేశారంటే మీకు కనిపిస్తుంది. మీరు వెళ్ళాలంటుంది అక్కడికి గంచాలు వెళ్తే బ్రహ్మాండం బిల్డింగ్ కనిపిస్తుంది రోడ్డు మీద. అదే ఆయన చేసిన అభివృద్ధి. ఇంకా సొంత పనులు చేసుకోవడానికే, సొంత వనరులను సమకూర్చుకోవడానికి ఆయన పనిచేస్తాడు తప్ప ఈ నియోజకవర్గ అభివృద్ధి గురించి, జిల్లా అభివృద్ధి గురించి అక్కడ కూడా మంత్రి పట్టించుకునే పాపాలేదు. నేను మాట కదా, నీ చంద్రబాబు నాయుడు అనే మాటే ఈరోజు నేను దీనిపై చెప్పగలుగుతున్నాను. ఇప్పటికైనా ప్రభుత్వం కలు తెలిసి ఏదైతే అసాధ్యంగా కానీ సాధ్యమైన పనులు చేస్తే రోజు మనం గౌరవిస్తారు ఈరోజు. అంతేగాని కళ్ళు కానీ ఎప్పుడో అమరావతి ఏమో నీకేమో అదేదో అమరావతి అనేది ఎక్కడ దేవతల రాజధాని అంటే మనకు అనిపించలేదు. రేపు అదే కూడా ఈ అమరావతి మనకు అనిపించదు. అంతే కదా, దేవతల రాజధాని అంటే ఇది అమరావతి. దేవతల రాజధాని మనం చూడలేదు. అది ఈరోజు అమరావతి కూడా మనం ఎవరో చూడం. నేను చూడడం, మా పిల్లలు చూడడం, ఇంకా ఆ ముందు మనం చూస్తారో ఇంకో మాకు తెలియదు. అంటే ఏదైనా ఒక నగరం అభివృద్ధి చెందాలంటే పాపులేషన్ మెయిన్. చాలా మంది మేధావులు చెప్తున్నారు ఈరోజు అభివృద్ధి అంటే ఇండస్ట్రీస్ రావాలి గుర్తుగా. ఈ రోజు ఏమో అక్కడ ఎకరాలు ఏమో కోట్లాది రూపాయలు కాస్ట్ అయినా కూడా ఎలా డెవలప్ అయింది?